వెల్కమ్ టు బిగ్ డిస్కషన్. నేను రవిశంకర్ వెళ్ళ. ఇవాళ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సంతాప తీర్మానం చేపట్టాలి. ఎవరైతే 750 మంది ఈ పోరాటంలో చనిపోయారో వారికి సంతాప తీర్మానం చేపట్టాలి అనేది ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మరి భారతీయ జనతా పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం, అలాగే విభజన హామీల కోసం మన ఎంపీలు ఎలా పోరాటం చేయబోతున్నారు, ఎలా పోరాటం చేయాలి, ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ బిగ్ డిస్కషన్లో చర్చిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు భానుప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కృష్ణంరాజు గారు, పొలిటికల్ అనలిస్ట్, అలాగే బొలిశెట్టి సత్య గారు, జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ మనతో జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు బిగ్ డిస్కషన్. ముందుగా భానుప్రకాష్ రెడ్డి గారు, గత సమావేశాల్లో మనం చూసుకుంటే 70% టైం వేస్ట్ అయింది. ఎందుకంటే ప్రతిపక్షాలు యాజిటేషన్ చేసాయి. వ్యవసాయ చట్టాలకు సంబంధించి, అనేక చట్టాలకు సంబంధించి, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలకు సంబంధించి ప్రొటెస్ట్ చేస్తే, అక్కడ నిరసన తెలిపితే సభలో, పార్లమెంట్లో 70% సమయం వృధా అయింది. కాబట్టి ఇప్పుడు వ్యవసాయ చట్టాల బిల్లును రద్దు చేస్తూ మరో బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. అలాగే ప్రతిపక్షాలు మరో డిమాండ్ చేస్తున్నాయి. ఏదంటే, ఎవరైతే చనిపోయారో, సంవత్సర కాలం పాటు ఢిల్లీ సరిహద్దుల్లో చేసిన నిరసనల్లో, ధర్నాల్లో ఎవరైతే చనిపోయారో వారికి సంతాప తీర్మానం, వారి మృతికి సంతాపంగా ఒక తీర్మానం ప్రవేశపెట్టాలి అనేది ప్రతిపక్షాల డిమాండ్. ఈ డిమాండ్కు ఒప్పుకునే అవకాశం ఉంటుందా? భానుప్రకాష్ రెడ్డి గారు. మీకు ప్యానెల్ నుండి పెద్దలందరికీ నమస్కారాలు. మీరు చెప్పినట్టు గత పార్లమెంట్ సమావేశాల్లో 70% అమూల్యమైన సమయాన్ని, అతి విలువైన సమయాన్ని ఈ ప్రతిపక్షాలు అనవసర వాగ్దానంతో, దాని చర్చ లేకుండా, ఏదైనా ప్రజా సమస్యల మీద చర్చలు లేకుండా, అర్థాంతరంగా వారి గొడవలతో పార్లమెంట్ సెషన్స్ ముగియడం జరిగింది. ఈ రోజైనా సరే మొదలవుతున్నటువంటి ఈ పార్లమెంట్ సెషన్స్ లో ఈరోజు భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి ఈ కోవిడ్ నుంచి కానీ, ప్రీ కోవిడ్ కానీ, రాబో రోజుల్లో ఏ విధంగా దీన్ని ఎదుర్కొనాలో, ముఖ్యంగా ఎందుకంటే హెల్త్ ఎమర్జెన్సీ మీరు గమనించినట్టయితే భారతదేశం కాదు, ప్రపంచం మొత్తం ఈరోజు మళ్ళీ ఏదో థర్డ్ వేవ్, ఇంకో మ్యూటెంట్ ఏదో వస్తుందని చెప్పి ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ప్రభుత్వానికి కూడా కొద్ది సమయం ఇవ్వండి. మీరు కూడా అడగండి, ఏం చేస్తున్నారు, ప్రజలకు ఏం చేస్తున్నారు, ప్రజలకు ఏం చేయబోతున్నారు కూడా. అలాంటి ప్రశ్నలతో, అలాంటి మంచి సబ్జెక్ట్ తో పార్లమెంట్ లో చర్చ జరగాలి. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు పూర్తిగా ఏకపక్షంగా ఏదో అధికార పార్టీ తీసుకునే నిర్ణయాల మీద విమర్శించాలని చెప్పి విమర్శన ధోరణితోనే ఈరోజు ఈ ప్రభుత్వాలు వెళ్తున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. అందుకని చెప్తున్నా, మీరు చెప్పినట్టు దాదాపు 734 మంది రైతన్నలు ఈ పోరాటంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. వారికి మేము తీవ్ర సంతాపాన్ని మేము కూడా తెలియజేసుకుంటున్నాం. నిన్ననే అఖిలపక్ష సమావేశం కూడా నిన్న జరగడం జరిగింది. ఇది స్పీకర్ గారి పరిధిలో ఉంటుంది కాబట్టి వారు ఏ నిర్ణయం తీసుకుంటారో మనకు ఇప్పటికైతే మనం చెప్పలేం. కాబట్టి ఖచ్చితంగా వారి మరణించినట్టుకి వారికి, వారి కుటుంబానికి సంతాపాన్ని మేము తెలియజేసుకుంటున్నాం. కానీ వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రాబో రోజుల్లో అన్ని విధాల కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాం. అదే ఏ విధంగా అయితే ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు ఈ రైతు చట్టాలని రైతన్నల ఉపయోగం కోసం, రైతన్న ప్రయోజనాల కోసం తీసుకురావడం జరిగింది. కానీ ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ, మేము అందరినీ ఈ విషయంలో మేము కన్విన్స్ చేయలేకపోయినాం, కాబట్టి నేను దీన్ని వెనక్కి తీసుకుంటున్నానని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పి ఆ బిల్లుని ఈ రోజే మొట్టమొదటిగా సెషన్స్ లో వస్తున్నటువంటి ఈ బిల్లుని, ఆ 3 బిల్లులు కూడా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటా ఉంది. ఇది నేను ఒకటే చెప్తాను, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇలాంటి అవసరాలు, ఎందుకంటే ప్రజలు ఒకసారి మనం తీసుకుంటే నిర్ణయాల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు, లేకపోతే వారికి దానివల్ల ఏదైనా ఇబ్బందులు ఉండొచ్చు. దాన్ని అర్థం చేసుకోకపోతే ఇలా ప్రైమ్ మినిస్టర్ ఒక అడుగు వెనక్కి వచ్చి ఈరోజు దాన్ని వెనక్కి తీసుకుంటాం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా మన ముఖ్యమంత్రి గారు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వం దీనికి కూడా తలొగ్గి వారు కూడా ఇలాంటి చర్యలు చేపడితే మేము కూడా ఆహ్వానిస్తాం. కానీ ఈ రోజు పార్లమెంట్ లో సజావుగా చర్చ జరగాలి. రాబో రోజుల్లో ఏ విధంగా ఈ కోవిడ్ మహమ్మారి నుంచి మనం ఎదుర్కోవాలి, ఏ విధంగా ప్రజల ప్రాణాలను కాపాడుకోవాలి, ఈ విధంగా ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో చర్చ జరిగితే బాగుంటుంది. మీరు కానీ గమనించండి, పోడియం దగ్గరికి వెళ్ళి పేపర్లు విసురుతారు,
ఎట్లా అంటే అట్లా మీరు ఒకసారి గమనించండి. ఇది దేవాలయాలతో సమానం. పార్లమెంట్ గానీ, రాజ్యసభ గానీ, అసెంబ్లీ గానీ. ఇప్పుడు మనం కానీ గమనించినట్టే బయట నుంచి ఉన్నట్టు ప్రజలు మన లోపల పంపించి మన చర్చల మీద మన సమస్యల మీద చర్చించి మంది పంపిస్తే లోపల ఏం మాట్లాడుతున్నారా తెలుసా? రా నీ కథ చూసుకుంటాం, సవాళ్ళు ప్రతి సవాళ్ళు నువ్వెంటే నువ్వెంట, అవి దయచేసి మాని మంచి వాతావరణంలో చర్చ జరిగితే బాగుంటుందని చెప్పి మీ ద్వారా నేను భాను ప్రకాష్ రెడ్డి గారు, మీరు చెప్తున్నట్టుగా సంతాపం తెలియజేస్తామని చెప్తున్నారు. ఓకే, భారతీయ జనతా పార్టీ నాయకులు వివిధ వేదికల్లో సంతాపం తెలపవచ్చు, కానీ పార్లమెంటు వేదికగా ఎవరైతే ఈ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దీక్షల్లో పాల్గొని నిరసనల్లో పాల్గొని అక్కడ మంచులో వివిధ రకాల వ్యాధులతో చనిపోయిన మీరు చెప్పినట్టుగా 734 మంది ఉన్నారో, సంతాప తీర్మానం పార్లమెంట్లో ప్రవేశపెట్టాలనేది ప్రతిపక్షాల డిమాండ్. మరోవైపు మరో డిమాండ్ ఏంటంటే, మీరు కనీస మద్దతు ధర ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలనేది ప్రతిపక్షాల ఒక డిమాండ్. రైతుల కోసమే తెచ్చాం, రైతుల్ని ఒప్పించలేకపోయాం కాబట్టి వాటిని వెనక్కి తీసుకుంటున్నామని చెప్తున్నారు కదా. అలాగే కనీస మద్దతు ధర అనేది రైతులకు ప్రయోజనకారిగా ఉండే ఒక అంశం, దానికి చట్టబద్ధత కల్పించాలనేది ప్రతిపక్షాల డిమాండ్. ఏం చేయబోతున్నారు? మనందరికీ తెలుసు స్వామినాథన్ కమిటీ రిపోర్టు ఏ విధంగా రైతులకి ఇబ్బంది జరగకుండా వారు మంచిగా ఉండాలని చెప్పి స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందో దాన్ని అనుసరించి ఖచ్చితంగా అందుకనే చెప్తాను, దాని గురించి చర్చ జరగాలి, రైతులకు మంచి జరగాలని చెప్పి మీతో పాటు మేము కూడా కోరుకుంటున్నాం. రైతన్నలందరూ బాగుంటేనే మనం బాగుంటాం. రైతు ఎందుకంటే మన అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ అన్నాం. దాదాపు 80% మంది ఈ దేశ ప్రజలు రైతాంగం మీద ఆధారపడి ఉన్నారు. వారి ద్వారా 130 కోట్ల మంది ఇంత భారీ జనాభా ఉన్నటువంటి దేశంలో వారు కానీ లేకపోతే దేశమే లేదు. కాబట్టి రైతే రాజు. కాబట్టి వారికి ఉన్నటువంటి సమస్యల్ని ఖచ్చితంగా దీంట్లో చర్చ జరిగి ఏ విధంగా వారందరికీ ఉపయోగపడుతుందో ఆ విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశాభావం నేను వ్యక్తం చేస్తాను. రైట్, భాను ప్రకాష్ రెడ్డి గారు, ఏపీ ప్రయోజనాల కోసం, విభజన హామీల కోసం, ఇంకా చాలా అంశాల కోసం మన ఎంపీలు ఎలా పోరాడతారు, దానికి ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది అనేది నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ బొలిశెట్టి సత్య గారు మనతో జాయిన్ అయ్యారు. బొలిశెట్టి సత్య గారు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ డిస్కషన్ అండి. మీ అభిప్రాయం ఏంటి ఈ వ్యవసాయ చట్టాలకు సంబంధించి? 3 బిల్లుల్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా ఈ రద్దు బిల్లును ఇవాళ ప్రవేశపెట్టబోతున్నారు. ఓకే, రైతుల్ని ఒప్పించాలనుకున్నా ఒప్పించలేకపోయాం, రైతుల కోసం తెస్తే వాళ్ళు అర్థం చేసుకోలేదు, ప్రతిపక్షాలు దీన్ని రాజకీయంగా ఉపయోగించుకున్నాయి, కొన్ని రైతు సంఘాలు కూడా దీన్ని రైతుల్ని పక్కదారి పట్టించాయి అని చెప్పుకొచ్చే ప్రయత్నం మోదీ గవర్నమెంట్ చేస్తూ ఉంది. ఎటకేలకు ఈ బిల్లుల్ని వెనక్కి తీసుకుంటున్నారు. వాళ్ళ డిమాండ్ 2 డిమాండ్లు వాళ్ళవి. ఒకటి, ఎంఎస్పీకి చట్టబద్ధత. 2, ఎవరైతే చనిపోయారో ఈ నిరసనల్లో వారి మృతికి సంతాపంగా ఒక తీర్మానం. మీ కామెంట్ ఏంటి సత్య గారు? మ్యూట్లో ఉంది సార్ సత్య గారు. రైట్, ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, ఈ రైతు చట్టాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే రైతు చట్టాలని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీరు వ్యతిరేకించారు, కానీ పార్లమెంట్లో ఓకే చెప్పారు మీరు కానీ, లేకపోతే అధికార వైఎస్సీపీ ఎంపీలు కానీ. సో ఇది ద్వంద్వ వైఖరి అని చాలామంది అప్పట్లోనే అపోజ్ చేశారు. ఈ రైతు చట్టాలు వెనక్కి తీసుకోవడంపై అలాగే 2 డిమాండ్లు ప్రతిపక్షాల నుంచి, ఒకటి సంతాప తీర్మానం, 2 ఎంఎస్పీకి చట్టబద్ధత. వీటి మీద మీ కామెంట్ ఏంటి తెలుగుదేశం పార్టీ నుంచి? సార్, మొదట 9 టీవీ ప్రేక్షకులకి, అలాగే మీకు యాజమాన్యానికి, బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి గారికి, జనసేన నేత వలిశెట్టి గారికి, కృష్ణరాజు గారికి, అనలిస్ట్ అందరికి కూడా నా తరపున, తెలుగుదేశం పార్టీ తరపున మొదటి నమస్కారాలు. ఈరోజు దేశంలో అనూహ్య పరిణామాలు, ప్రజా పోరాటాలకి, అక్కడ బీజేపీ కావచ్చు, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో వైసీ ప్రభుత్వం కావచ్చు, ప్రజా పోరాటాల ముందు ఖచ్చితంగా తలంచాలనే పరిస్థితి ఒక సందేశాన్ని దేశంగా వచ్చింది. అయితే తెలుగుదేశం పార్టీగా పార్లమెంట్లో మా సభ్యులు నాని గారు కావచ్చు, జయదేవ్ గారు కావచ్చు, రామానాయుడు గారు కావచ్చు, కింజరాపు రామానాయుడు గారు కావచ్చు, కనకమేడలు కావచ్చు, అందరూ కూడా నిన్న పార్లమెంటు కమిటీ మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఒక మంచి సందేశాన్ని దేవాలయం లాంటి పార్లమెంట్లో ఇవ్వండి, ఈరోజు కొన్ని డిమాండ్స్ భారతదేశానికి మనం ప్రస్తావించాలి, భారతదేశంలో రైతుల విషయాలు కానీ కొంత దిశానిర్దేశించిన సంఘటన మనం నిన్న మేము చాలా స్పష్టంగా చూసాం. ఎందుకంటే పార్లమెంట్ అనేది మొత్తం భారతదేశంలో ప్రజలందరికీ కూడా ఒక దేవాలయం లాంటి. ఆ దేవాలయంలో ఖచ్చితంగా ఏ సమస్యనైనా ప్రస్తావిస్తే పరిష్కారం అవుతుందని చెప్పి
నెహ్రూ కాలం నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎంపీ గెలిచిన ఎంపీ కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, చాలా స్వేచ్ఛాయుతమైన చర్చలు జరిపి ప్రజా సమస్యల పైన పరిష్కార మార్గాలు ఎత్తుకుంటుంటారు. అదే అఖిలపక్ష మీటింగ్ లో కూడా కొన్ని ప్రస్తావించడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ఎంపీలుగా మేము చేసే డిమాండ్ ఏంటంటే, అత్యధికంగా ఏపీలో ఇంధనం ధరలు విపరీతంగా పెరిగిపోయి, ఇది కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ అదనంగా సెస్ చేయటం అనేది దీన్ని వ్యతిరేకిస్తూ దీన్ని విత్డ్రా చేసుకోమనే ఒక డిమాండ్. అలాగే ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు హెరాయిన్, గంజాయి విపరీతంగా పోతాం. దీనిపైన సెంట్రల్ ఈడీ కానీ సిబిఐ కానీ ఎంక్వైరీ చేసి దోషుల్ని పట్టి జైల్లో వేసే విధంగా చర్య తీసుకునే విధంగా రెండో డిమాండ్. అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కంప్లైంట్స్ ఇచ్చున్నారు, వాటిని కూడా చర్య తీసుకోమని. ప్రధానంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అండి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పోరాటం అమరావతి పోరాటం ఈక్వల్ గా జరుగుతాం. దీన్ని వెంటనే ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునిందో దాన్ని వెనక్కి తీసుకొని ప్రైవేటైజేషన్ ని తీసుకోవాలని చెప్పి అనుకుంటాం. అలాగే దేశవ్యాప్తంగా ఒక రైట్ అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఒక రైట్ ఏంటంటే వ్యాక్సినేషన్. ఇప్పటి వరకు 34% వరకుమే వ్యాక్సినేషన్ జరిగింది, అంటే కోవిడ్ వ్యాక్సినేషన్. ఇప్పుడు ఒమైక్రాన్ అనే కొత్త వేరియంట్ దక్షిణాఫ్రికా నుంచి వస్తాం. దీనిపైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మార్గదర్శి ఇచ్చిండాలి. ఇంకా బూస్టర్ డోస్ కూడా మేము ఏపీలో ప్రజలు వెళ్ళలేము. ఇంకా కిట్లు కానీ, శానిటైజర్ కానీ, మాస్కులు కానీ, అనేక రకమైన ఫస్ట్ ఎయిడ్ సంబంధించిన ప్రయారిటీ లిస్ట్ లో మేము ఆంధ్ర రాష్ట్రం చాలా వెనక్కున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రాణాలు గాల్లో ఉన్నాయి. దీనిపై సీరియస్ గా తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయడానికి ప్రయత్నం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. అలా విధంగా రైతుల పోరాటం, వరి విపరీతంగా పెద్ద ఎత్తున రేట్లు పడిపోతుంది. వరి ధాన్యానికి కొనుగోలు కానీ సరైన సరసన ధర ఇవ్వాలని డిమాండ్ అనేది రైతులపైన సంబంధించి మాట్లాడమని చెప్పి, ప్రధానంగా 93% ఆంధ్ర రాష్ట్రంలో రైతులు చనిపోతున్నారు ఆత్మహత్య చేసుకుని సంవత్సరానికి. అదేవిధంగా కౌలు రైతులైతే మాక్సిమం 23%, అలాగే మామూలు రైతులు పొలాలు దున్నే రైతులైతే 30%. ఇంత దారుణంగా ఈరోజు రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎంపీ ల్యాండ్స్, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంపీ ల్యాండ్స్ ఇస్తే కూడా చివరికి ఇక్కడ కొన్ని మత సంస్థలకి, చర్చిలకి, వాటికి డొనేషన్లు ఇస్తున్నారు. ఇంతకన్నా దారుణం ఏ రాష్ట్రంలో ఉండదేమో నా ఉద్దేశం. అలాగే ఈ రాష్ట్రంలో ప్రధానంగా సీఎంగా ఉన్న వివేకానంద గారి హత్య, దానిపైన 40 కోట్ల సఫారీ ఏమనియో అర్థం కావడం, మనీ లాండరింగ్ లేదంటే ఏదో సఫారీ ఇచ్చిన డబ్బుల పైన కూడా ఈడీ వెంటనే కేసును అంటే ఇవన్నీ దర్యాప్తు, ఇవన్నీ మీరు ప్రస్తావించిన అంశాలన్నీ పార్లమెంట్ లో మీరు రైజ్ చేయదలుచుకున్నారా? టీడీపీ ఎంపీలు ఇటు లోక్సభలోను అటు రాజ్యసభలో కూడా పార్లమెంట్ లో రైజ్ చేయమని చెప్పి మా ఎంపీలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలు ఇంకా ఉన్నాయి సార్. అలాగే బీసీ కేటాయించిన నిధులు కార్పొరేషన్ పేరుతో డైవర్ట్ అవుతున్నాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే నిధులు. ఇవన్నీ కూడా వెంటనే క్రమబద్ధీకరించి అసెంబ్లీ నుంచి ఆర్డినెన్స్ జారీ చేయకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అలాగే వీసీలు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వీసీలు ఏర్పాటు చేశారు. దీంట్లో సెలెక్ట్ కమిటీ ఏమీ లేదు, వాళ్ళ ఇష్టంగా ఒకే కులానికి సంబంధించిన అందరికి కూడా వీసీలు ఇచ్చేయడం జరిగింది. స్థానిక సంస్థల ఎలక్షన్ జరిగినప్పుడు భారీ ఎత్తున రిగ్గింగ్ జరిగింది. ఎస్ఈసీ మధ్యలో కోఆర్డినేషన్ తగ్గడం వల్ల దొంగ ఓట్లు పడడమే కాకుండా భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగింది. అసలు అక్రమంగా జరిగే ఎన్నికలపై ఎంక్వైరీ చేయమని చెప్పి కూడా వైకాపా పైన మేము డిమాండ్ చేయదలుచుకున్నాం. లాస్ట్ ఏంటంటే కేంద్రం నిధులు సంబంధించిన శివరామకృష్ణ కమిషన్ సంబంధించి మళ్ళీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో వివాదం స్టార్ట్ అయింది. రాజధాని విషయం, 3 రాజధానులని, ఇంకోటని, అదే అసెంబ్లీ శాసనమండలి సమావేశం ఎన్నిక రావాలని చెప్పి రకరకాలుగా అనేక అంశాలపైన ఈరోజు శివరామకృష్ణ కమిషన్ ని అమలు చేయడంలో ఫెయిల్యూర్ అయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దాన్ని వెంటనే చేపట్టాలని, ఆ పండిన పంట రైతులు ఇవ్వడంతో పాటు, రైతులకు సరైన ధర ఇవ్వడంతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల అక్రమాలపైన దిశా చట్టం లేకపోయినా దిశా చట్టం ఉందని చెప్పి, దానికి ఏదో మహిళలకు ఉరుగుతా ఉందని చెప్పి అనవసరమైన అబద్ధాలు ప్రకటన చేయటం. అదేవిధంగా ఏదైతే పనికాహార పథకం, ఎన్ఆర్జీసీ ఫండ్స్, ఈ ఫండ్స్ అన్ని కూడా పంచాయతీలకి, గ్రామ స్వరాజ్యం కోసం స్థాపించిన పంచాయతీలకి వచ్చిన దాదాపు 3,000 కోట్ల రూపాయల నిధులు వాళ్ళ వైకాపా ప్రభుత్వం పథకాలకు మళ్లించుకొని గ్రామ స్వరాజ్యం పాటించాల్సిన పంచాయతీల్ని నిర్వీర్యం చేసేసింది. ఇవన్నీ పార్లమెంట్ లో ప్రస్తావించి ఏపీకి రావాల్సిన డిమాండ్, విభజన సంబంధించిన అంశాలు, ఉక్కు ఫ్యాక్టరీలు, పోలవరం సంబంధించిన డిమాండ్ సంబంధించిన డబ్బులు అభివృద్ధి చేయడం కోసం అనేక అంశాలు దశ పార్లమెంట్ కి నివేదించడం కోసం మా ఎంపీలకి దశ నిర్దేశించారు చంద్రబాబు నాయుడు గారు. దీన్ని మోడీ గారు కానీ, రాష్ట్ర ఇన్ఛార్జి ఎంపీలు కానీ, అంటే బీజేపీ నుంచి, అదేవిధంగా మంత్రులు కానీ వెంటనే తక్షణమే చర్య తీసుకోమని చెప్పి మా తరఫున, పార్లమెంట్ బోర్డు తరఫున 100% ఏపీకి న్యాయం జరగడం కోసం పెద్ద ఎత్తున స్తంభింపజేసి పోరాటం చేసి, అవసరమైతే మోడీ గారిని పర్సనల్ గాను, మంత్రులకు పర్సనల్ గా కలిసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా పార్లమెంట్ ని అనేక రకాల అంశాలను తీసుకెళ్లి ముందు పెట్టాలని, ఇక్కడ జరుగుతున్న అన్యాయ అక్రమాలు కూడా అక్కడ పార్లమెంట్ లో పెట్టాలని. ఎందుకంటే 25 మంది ఎంపీలు ఇవ్వండి, మేము ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి పెద్ద ఎత్తున పాదయాత్ర చేసిన వీళ్ళు ఈరోజు 25 స్తంభాలు పట్టుకుని పార్లమెంట్ లో భజన చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ రావటం లేదు. పైగా వైకేపీ ఇక్కడికి వచ్చి కేంద్రంతో మాట్లాడేది ఒకటి, ఇక్కడికి వచ్చి చెప్పేది ఒకటి. ఇంత దారుణమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కాబట్టి
దీన్ని ఎండగట్టాలనేది పార్లమెంట్ వేదికగా మా ఎంపీలకి ఇటువంటి డిమాండ్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా మేము కోరుకునేది ఏంటంటే ఈ మధ్య వరదలు, రాయలసీమలో భారీ ఎత్తున వరదలు జరిగింది. దీనికి ఫండ్ 6,000 కోట్ల రూపాయల పైచలకు నష్టపరిహారం జరిగిందని చెప్తా కూడా నివేదిక ఇస్తే కూడా ఇప్పటి వరకు కనీసం ₹1 కూడా ఎక్కడ మునిగిపోయిన వాళ్ళు కానీ, ఇల్లు కూలిపోయిన వాళ్ళకి కానీ, లేదా చనిపోయిన వాళ్ళకి కానీ ఆంధ్ర రాష్ట్రంలో లేదు. అంతా కరువు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితుల్లో వరదలు వచ్చేసి విధంగా దెబ్బతినిపోతా ఉంటే హెలికాప్టర్లు తిరిగి వెళ్ళిపోయారు సీఎం గారు. ఎక్కడైనా దిగి పరిశీలించారని ఇంత దారుణంగా మోడీ గారు ఫోన్ చేసి సీఎం గారిని అడిగారు, ఏమయ్యా ఎలా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో వరదల పరిస్థితి, మేమైనా సహాయం చేయాలి. కనీసం నివేదిక లెటర్ ఇచ్చి మాకు ఈ మధ్యగా సహాయం చేయండి అని చెప్తే చంద్రబాబు నిధులు వస్తాయో తర్వాత విషయం, ఈయన డిమాండే లేదు. ఇటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఎమర్జెన్సీలోకి వెళ్ళిపోయింది, అప్పుల పాలైపోయినాం, 6 లక్షల కోట్ల పైసలకు అప్పులు అయిపోయాం. ఈ రాష్ట్రం ఏమవుతుందో అగోగోచరంలో ఉంది. కాబట్టి ప్రతి విషయాన్ని పార్లమెంట్ లో మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజావేతర విధానాలపైన ఎండగట్టాలని మా ఎంపీలకి దిశ నిర్దేశించడం జరిగింది. దీని విధంగా మేము పోరాటం చేస్తామని పార్లమెంట్ మీ ద్వారా తెలియజేస్తాం. రైట్. కృష్ణరాజు గారు, మేము పోరాడతాం, పార్లమెంట్లో అడుగుతాం, లోక్సభలో మొత్తం అంతా స్తంభింపజేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు 2-3 రోజుల ముందు తెలుగుదేశం పార్టీ ఎంపీలు కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ వాళ్ళు చేసే ప్రగల్భాలన్నీ మీరు చూశారు. కానీ తర్వాత సీన్ ఎలా ఉంటుందనేది మీకు తెలియంది కాదు. ఎక్కడ మోదీని వాళ్ళ ఆశీర్వాదం పొందడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఒకవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసే ప్రయత్నాలు మీకు తెలియనివి కాదు. దానికి గల కారణాలు కూడా ప్రజలకు తెలియనివి కాదు. కానీ ఇక్కడ ఏపీ ప్రయోజనాల కోసం ఎంతో ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, ఇవ్వలేదు. విభజన హామీల పరిష్కారం ఇప్పటి వరకు కాలేదు. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఎటువంటి ప్రెజర్ తీసుకురావాల్సిన అవసరం ఉంది వైసీపీ ఎంపీలు కానీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు కానీ? కృష్ణరాజు గారు. మీకు అందరికీ కూడా నమస్కారం అండి. మనం ఈ చర్చ ప్రారంభంలో పార్లమెంట్ లో చర్చలు జరుగుతున్న తీరుకు సంబంధించి కూడా మీరు ప్రస్తావించారు. దానికి సంబంధించి కూడా ఈ మధ్యన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ రమణ గారు కూడా పార్లమెంట్ లో చర్చలు అక్కడ హడావుడిగా హర్రీపూరిగా కొన్ని బిల్లులు ఆమోదించడం, ఆ తర్వాత అవి న్యాయ సమీక్షకు నిలవలేకపోవడం వంటి అంశాలను కూడా చర్చించిన నేపథ్యంలో మళ్ళీ మరోసారి ఈ పార్లమెంట్ సమావేశం శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. మీకు పార్లమెంట్ వచ్చినప్పటికంటే గత పార్లమెంటు సెషన్ లో ఒక్క పెగాసస్ సాఫ్ట్వేర్ కి సంబంధించి జరిగిన చర్చ నాకు లొల్లి అని లేకపోతే ఏమైనా కారణం కానివ్వండి, దాని వల్లనే భారత పార్లమెంట్ కు దాదాపు 30 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది చర్చ జరగకుండా. దాదాపు మీరు చెప్పారు 70% సభా సమయం వృధా అవుతుంది. దీనికి బాధ్యులు ఎవరంటే అందరూ బాధ్యులేనండి. అంటే అందరినీ కలుపుకొని వెళ్లాలనే ఒక విశాల భావన అధికార పార్టీకి లేకపోవడం, అధికార పార్టీ ఏదైనా చేస్తే మొత్తం చేయడంతో దానికి వెళ్ళిపోతుందని చెప్పి భయమో లేకపోతే ఇంకో కారణంతోనో దానికి అడ్డు చెప్పడం, గుడ్డిగా అడ్డు చెప్పడం. ఫలితంగా ఏమవుతుందంటే మీకు పార్లమెంట్ కావచ్చు, రాష్ట్రాల అసెంబ్లీలు కావచ్చు, ఎక్కడా కూడా ఒక అర్థవంతమైన చర్చ దేని మీద జరగడం లేదండి. మనం ప్రతి సంవత్సరం అనేక 100 బిల్లులు మనం ఆమోదిస్తూ ఉంటాం. ఈ శీతాకాల సమావేశంలో కూడా 26 బిల్లులు మనం ప్రవేశపెడతామండి. అయితే ఈ బిల్లుల మీద ఇటీవల కాలంలో ఎక్కడా కూడా సమగ్రమైన చర్చ జరగలేదు. 195% బిల్లులు గెలిటిన్ అంటే చర్చ లేకుండానే ఆమోదింపజేస్తున్నారు. ఫలితంగానే మనకి అనేక అనర్థాలు వస్తున్నాయి. బిల్లుకు ముందు చర్చ పెట్టాలండి. ఇది ఆయా రాజకీయ పార్టీలకు బిల్లును పంపించి దీని మీద ఒక చర్చ పెట్టి వారి అభిప్రాయం బాగుండేది. కానీ అటువంటి సందర్భం ఎవరు కనిపించడం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు ఈ రెండూ కూడా కేంద్రం నుంచి తమకు రావాల్సిన హక్కులు లేకపోతే తమ రావాల్సిన వాటాలు పొందే విషయంలో కానీ ఇతర అంశాల్లో కానీ పొందడంలో దారుణంగా విఫలం అయ్యాయి. మీకు విభజన చట్టం కింద దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఇప్పటికీ పంచలేదండి. ఇది పెద్దన్నగా ఆ కేంద్రం చొరవ తీసుకొని ఆ ఆస్తులను ఇరు రాష్ట్రాలకి పంచాల్సి ఉంది, అది చేయలేదు. ఒకవైపు కేసీఆర్ కూడా చాలా తరచుగా ఈ మధ్యన ఈ విభజన హామీలను కేంద్రం అమలు చేయడం నుంచి ఆరోపిస్తున్నారు. ఏపీకి వచ్చేటప్పటికి మీరు మాకు ద్రోహం చేశారు, ఇస్తామని చెప్పి అన్నారు, స్పెషల్ కేటగిరీ ఇవ్వలేదు, మీరు పోలవరంకి ఇస్తామని చెప్పి ఇవ్వలేదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ కూడా చెప్తున్నారు. అయితే
మీరు గట్టిగా అడగలేని ఒక నిస్సహాయ స్థితిలో ఉండటం అనేది ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలకు శాపంగా మారింది. రైట్. ఇక్కడ కృష్ణరాజు గారు మీరు చెప్తున్నారు కేసీఆర్ తో కంపేర్ చేస్తే మన వాళ్ళు మరీ దారుణం కదా. ఇప్పుడు వైసీపీ ఎంపీలు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎంపీలు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ విధానాలను ఎప్పుడు కూడా విమర్శించలేదు, అడుగుతూనే ఉంటామని చెప్తున్నారు కానీ ఎక్కడ పెద్దగా అగ్రెసివ్గా అడిగింది లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అమిత్ షా అపాయింట్మెంట్ వస్తుందని వెయిట్ చేస్తున్నారు కానీ రాష్ట్ర ప్రయోజనాల గురించి అయితే వెయిట్ చేస్తున్నట్టుగా నాకు అనిపించడం లేదు. ఇక్కడ కేసీఆర్ అడిగినట్టుగా కూడా ఎందుకు అడగట్లేదు ఈ తెలుగు రాష్ట్రాలు ఏపీకి చెందిన నాయకులు, ముఖ్య నాయకులు జగన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ? ఇక్కడ జరుగుతుందంటే మన ఆంధ్రప్రదేశ్ కి చెందిన అధికార ప్రతిపక్ష నాయకులు కొన్ని తప్పులు చేయటమో లేకపోతే గతంలో చేసిన తప్పులకి వారు భయపడుతూ ఉండటమో దీనికి ప్రధాన కథ ఉంటుంది. ఇది మీకు ఓటుకు నోటు కేసులో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి కాపాడింది కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారికి మధ్యవర్తం వహించిన మంత్రి గారు ఎవరో మనకు తెలిసిన విషయం. తర్వాత మీకు ఇంకో ఆసక్తికరమైన విషయం, అందరూ తెలిసిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయంకి వచ్చేప్పటికీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత సేపు మరి బీజేపీ అధికారంలో లేనంతసేపు కూడా ఏమంటే ఆ కేసు చాలా అత్యంత చురుగ్గా సాగింది, విచారణ చాలా చురుగ్గా సాగింది. ఒక్కసారి తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఇదంతా వచ్చిన తర్వాత కేసు ఏమీ తెలియదు చెప్పడానికి. అసలు మీకు సిబిఐకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ విభాగానికి జాయింట్ డైరెక్టర్ ఎవరంటే ఎవరు చెప్పలేదు ఈ రోజున. గతంలో ఎవరో మన అందరికి సివి లక్ష్మణ్ అంటే మనం ఎవరో చెప్తాం. అంటే వీరు తమ స్వప్రయోజనాలను కాపాడుకోవడానికి ఇస్తున్నంత ప్రాధాన్యత రాష్ట్ర ప్రయోజనాలకు ఇవ్వరు. కాబట్టే మనకి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. దీనిని ఇంకో విషయం ఏంటంటే మీకు ఈ కేంద్ర ప్రభుత్వం ఏదో కొంతమంది రైతులు ప్రధానంగా హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ కొంత ప్రాంతానికి చెందిన రైతులు చేస్తున్న ఉద్యమానికి లేకపోతే వారు చేస్తున్న ఒత్తిడికి తలవొగ్గి సంస్కరణలు సంబంధించిన 3 బిల్లులను వాళ్ళు వెనక్కి తీసుకున్నారు విజయవంతంగా. కానీ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి నవరత్నాల్లో ఒకటిగా ఉండాల్సినటువంటి విశాఖ కర్మాగారం దాని మీద బాబు లాభాలు కూడా నడుస్తుంది, కొన్ని వేల మంది ఉపాధి కల్పిస్తుంది. అది ఒక చిన్న వెల్ఫేర్ స్టేట్ లో ఉందా స్టీల్ ప్లాంట్ నగరం అంతా కూడా. దానిని మీరు ప్రైవేటైజ్ చేస్తే అంటే ప్రభుత్వం పట్టించుకోదండి. మాకు మీరు చట్టబద్ధంగా మీరు హామీ పార్లమెంట్ మీరు హామీ ఇచ్చారు, మీరు మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్, దాన్ని మీరు ఇమ్మంటే కేంద్రం మనకి ఇవ్వదండి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పోరాటానికి సంబంధించి కేంద్రం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పష్టత కోరుకోలేదు. ఎందుకు ఏ స్పష్టత కోరుకోలేదు అంటే పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందంటే మాకు 57,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి అంటుంది. కానీ కేంద్రం ఏమంటుందంటే బాబు మీరు ఏమైనా కట్టుకోండి, మేము మీ కాలంలో ప్రజలుగా దానికి డబ్బులు ఇవ్వం, మీరు రిహాబిలిటేషన్ ఉంది దాని డబ్బులు ఇవ్వం, మీరు పవర్ ప్లాంట్ పెట్టుకున్నారు దానికి డబ్బులు ఇవ్వు అని చెప్పి వాళ్ళు పరోక్షంగా చెప్తున్నారు. కానీ ఇవేమీ పట్టనట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటి వరకు కూడా మేము రిహాబిలిటేషన్ కి ల్యాండ్ అక్విజిషన్ కు డబ్బులు ఇస్తాము. రైట్. కృష్ణరాజు గారు ఒక్క నిమిషం, జనసేన పార్టీ అభిప్రాయం కూడా తీసుకున్న తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతా. సత్య గారు మీ కామెంట్ ఏంటి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రాజధాని ఏదో చెప్పలేని రాష్ట్రం ఏదైనా భారతదేశంలో ఉందా అంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఎప్పటికీ ఒక క్లారిటీ వస్తుందంటే చెప్పలేని రాష్ట్రం ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఇటువంటి పరిస్థితుల్లో అధికార పక్షం వైసీపీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా మరి దేనికోసమో ప్రయత్నిస్తూ ఉన్నాయట. అంటే చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు, అమిత్ షాతో లేకపోతే మోదీతో అపాయింట్మెంట్ కోసం చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే కొంతమంది ఆరోపిస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులను కొట్టించుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా దీని మీద ఉంది కానీ ప్రజల కోసం కానీ లేకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ అప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రధాని మోదీ ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా అవ్వచ్చు, విభజన హామీల్లో అనేక విషయాలు ఉన్నాయి. కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్ట్, అలాగే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన నిధులు, రాజధానికి సంబంధించిన ఒక క్లారిటీ, వీటన్నిటి మీద ఒక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు ఎటువంటి ఫోర్స్, ఎటువంటి ప్రెజర్ తీసుకురావాల్సిన అవసరం ఉందంటారు ఏపీ ప్రయోజనాల కోసం? సత్య గారు. సార్ మ్యూట్లో ఉంది సార్, మ్యూట్లో ఉంది సార్.
వాయిస్ రావట్లేదు సార్. సార్ చెక్ చేయండి, ఆడియో చెక్ చేయండి. పీసీఆర్ ఆడియో చెక్ చేసి మళ్ళీ కనెక్ట్ చేయండి జనసేన వాళ్ళని. రైట్, కృష్ణరాజు గారు ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు నేను ఇందాక అనుకున్నట్లు కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రోజున ఒత్తిడి తెచ్చి మన డిమాండ్లను సాధించుకునే స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదు. దానికి కొన్ని కారణాలు మనందరికీ తెలిసిందేనండి. అది ఇప్పుడు మీకు ఇందాక మన ఈ వ్యవసాయ చట్టాలకు సంబంధించి నిజానికి సంస్కరణలు అనేది ఎక్కడ ఎప్పుడు ఇచ్చినా కానీ దానికి కొంత ప్రతిఘటన ఉంటుందండి. దానిని అధిగమించి చేస్తేనే మనకి మంచి దొరుకుతుంది. అప్పుడు మీకు నాన్ పెండింగ్ సమయంలో సతీ సాగమనాన్ని నిషేధించినప్పుడు కూడా దేశవ్యాప్తంగా ఒక ఆందోళన కేంద్రం జరిగినప్పుడు కూడా ఆయన లెక్క చేయలేదు. ఇది ఆయన విధేయకుడైనప్పటికీ కూడా డైరీగా తీసుకోవడం వల్లనే ఒక దురాచరణ మనం దాన్ని రూపుమాపగలిగాం. మోడీ గారి ప్రభుత్వం వచ్చినప్పటికీ ఆ బిల్లులు మంచివే అన్న భావన సర్వత్రా వ్యక్తమవుతున్నప్పటికీ కూడా 3 రాష్ట్రాలకు చెందిన కొంతమంది రైతులు చేస్తున్న పర్సిస్టెంట్ ఆందోళనతో ఆయన వాటిని రద్దు చేసుకున్నారు. బహుశా మోడీ ప్రభుత్వం లొంగిపోవడం అనేది ఫస్ట్ టైం ఇదే అవుతుందండి ఈ మూడు బిల్లులకు సంబంధించి. ఇక్కడ జరుగుతుందంటే ఏ దేశానికి కూడా రైతులు పండించే పంటను మొత్తం కొనడం అనేది ఏ దేశానికి సాధ్యం కాదండి. మీకు మన ఇండియాకి వచ్చినప్పటికీ ప్రపంచంలో ఎక్కడా లేనంత ఎక్కువ మొత్తంలో ఆహార ధాన్యాలను ప్రభుత్వ రంగ సంస్థలు కొంటున్నాయి. దీన్ని మర్చిపోకూడదండి. స్టేట్ కావచ్చు, అది కేంద్రం కావచ్చు అండి, ఎక్కడ కొంటలేదు. మీకు దాదాపు మన భారతదేశంలో 30 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ప్రతి ఏటా పడితే దాంట్లో దాదాపు 10 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలని ఎఫ్సిఐ కావచ్చు, లేకపోతే రాష్ట్ర విభాగాలు కావచ్చు, వాటిని కొనుగోలు చేస్తున్నాయి. తర్వాత ఇదే పరిస్థితి మీకు ప్రపంచంగా లేదండి. ఎవరికైనా అంటే అమెరికా కావచ్చు, ఇతర యూరోప్ కావచ్చు, ఎక్కడైనా కానీ ప్రభుత్వాలు ఆహార ధాన్యాలను కొనుగోలు చేసే పరిస్థితి లేదు. అయితే ఇక్కడ మన రైతులను ఆదుకునే విషయంలో మనకు మంచి పడలే. కానీ మేము మాకు ఇష్టమైతే మేము పండిస్తాము, దాన్ని మీరు తప్పనిసరి కొనాలి అని చెప్పి ఒత్తిడి తేవడం అనేది ఎంతవరకు బాగా ఆలోచించుకోవాలండి. ఎందుకంటే మీకు ఆహార ధాన్యాల మీకు గ్రోత్ చూస్తా ఉంటే 3% ఉంటే మీకు ఆహార ధాన్యాల గ్రోత్ ఉంది. మీకు అంటే మీకు పండ్ల తోటలు కావచ్చు, లేకపోతే ఆక్వాకల్చర్ కావచ్చు, పాలలు మన పాల ఉత్పత్తులు కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తామంటే అక్కడ గ్రోత్ 6 to 7% ఉందండి. ఇక్కడ ఈ పాల ఉత్పత్తులు కావచ్చు, మిగతా ఉత్పత్తులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్ అమ్ముతున్నాం తప్ప ప్రభుత్వం కొనలేదు. అక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన భారతదేశంలో ఆహార ధాన్యాలు ఉత్పత్తి విలువ కన్నా కూడా పాల ఉత్పత్తుల విలువ దాదాపు 6% ఎక్కువగా ఉంది. ఈ మొత్తం పాలను ప్రైవేట్ సెక్టర్ ఉంటుందండి. కాబట్టి ప్రైవేట్ సెక్టర్ మనం దోషంగా చూడటం అనేది భావ్యం కాదు. అది కూడా మన భాగం. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ నడిపేది కూడా భారతీయులే, కొంటుంది భారతీయులే, వాడెవరు బయట వాళ్ళేం కాదండి. కానీ మనం ఏంటంటే మీకు ఢిల్లీ లేకపోతే మీకు ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో వేసిన ఆ రైతాంగానికి ఒక ఆరోపణ ఏంటంటే ఈ హర్యానా, పంజాబ్ ఈ రాష్ట్రాలను మండీ మాఫియాలు వారికి సపోర్ట్ చేస్తున్నాయి అనేది ఒక ఆరోపణ. ఈ మండీ మాఫియా దాదాపు ప్రతి సంవత్సరం 6,000 కోట్ల రూపాయలు 3 రకాల సెస్సుల్లో వాడు పొందుతున్నారండి. ఒకటి గ్రామీణ అభివృద్ధి సెస్ కింద, తర్వాత మండీ హౌస్ సెస్ కింద, 3 కమిషన్ సెస్ కింద. ఈ 3 సెస్సుల కింద దాదాపు 6,000 కోట్ల రూపాయలు పొందుతూ ఈ ఉద్యమాన్ని సస్టైన్ చేస్తున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇది మంచి ప్రొవిజన్ కాకపోవచ్చు, మంచి సాంప్రదాయం కాకపోవచ్చు అండి. రైతులు అనేక నెలల పాటు వాడు కూర్చున్నారు కాబట్టి మనం వాళ్ళకి తలకి చేస్తున్నాం అంటే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే మోడీ గారు కూడా ఎందుకు ఈల్డ్ అయ్యారు అంటే త్వరలోనే 4-5 నెలల్లోనే మీకు ప్రధానంగా యూపీలో ఎలక్షన్స్ జరగబోతున్నాయండి. ఈ ఎన్నికలకి దాని ప్రభావం పడుతుందేమని చెప్పి వారికి ఒక భయం ఉంది. కాబట్టి ఏంటంటే ఇటువంటి రాజకీయ అవసరాల కోసం మనం సంస్కరణల్ని వదిలేయడం భావ్యం కాదు. ఎందుకంటే ఈ బిల్లులకి మీకు తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇచ్చిందని గతంలో, ఏపీ ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. ఓకేనండి, ప్లీజ్ చెప్పండి. ఏపీ ప్రభుత్వం మద్దతు ఇచ్చిందండి. ఈ విషయంలో మర్చిపోకూడదండి. మీకు ఇంకొకసారి ఏంటంటే మన పార్లమెంట్ లో దిగజారుతున్న ప్రమాణాల గురించి ఈ మధ్య ఎన్వీ రమణ గారు కూడా చాలా స్పష్టంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి కొంతమంది రాజ్యసభ సభ్యులు ఇటీవల కాలంలో
వెంకయ్యనాయుడు గారిని కలుసుకుని, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు గారిని కలుసుకుని తమ అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు. అలా అన్నారు చీఫ్ జస్టిస్ గారు, ఇది మన పార్లమెంటరీ హాల్లో జోక్యం చేసుకోవడం అన్నప్పుడు వెంకయ్య నాయుడు గారు కూడా మనను మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం సరిగ్గా ఉంటే, మన చట్టం సరిగ్గా జరుగుతూ ఉంటుంటే ఆయన నమ్మరు కదా అని చెప్పి భావంతో ఆయన మాట్లాడే పరిస్థితి ఏర్పడిందండి. ఇప్పుడు మనకు ఇప్పుడు ప్రధానమైన సమస్యల్లో ఏమిటంటే మన పార్లమెంట్లు కావచ్చండి, లేకపోతే హాస్టల్ అసెంబ్లీలు కావచ్చు, ఇవన్నీ కూడా బాగా ధనవంతులు అంటే వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు ఇటువంటి వారితో నిండిపోయి ఉన్నాయండి. మన పార్లమెంట్కి వచ్చేటప్పటికి దాదాపు 90% మంది 100కు పైగా కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నవారే. వీరిలో దాదాపు 40% మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇటువంటి వ్యక్తులతో పార్లమెంట్లు నిండిపోయిన తర్వాత మనం అక్కడి నుంచి ఎటువంటి ఫలితాలు ఆశించాలి? అది మనకు అత్యాశ అవుతుంది. పార్లమెంట్ సజావుగా సాగాలి, గతంలో జరపకూడదు అని చెప్పి మనం కోరుకోవడం అనేది అత్యాశ అవుతుంది తప్ప అది సాధ్యం కాదండి. కాబట్టి ప్రజల వైఖరిలో కూడా ఈ విషయంలో మార్పులు రావాలి, ముఖ్యంగా పార్టీల వైఖరిలో మార్పులు రావాలండి. ఈ రోజున రాజకీయ పార్టీలు కూడా కష్టపడి పనిచేసే వాళ్ళకి టికెట్లు ఇవ్వట్లేదు. అప్పటికప్పుడు డబ్బులు తీసుకొస్తే, ఫ్యూచర్ డబ్బులు తీసుకొస్తే వారికి టికెట్లు ఇస్తున్నాయి. ఇంకొక విషయం చెప్తాను మీకు, భారతీయ జనతా పార్టీకి సంబంధించి మిగతా పార్టీలతో పోలిస్తే విలువతో కూడిన పార్టీలుగా ఆ పార్టీకి కొంత పేరు ఉంది. కానీ వారు ఆంధ్రప్రదేశ్ లో చేసింది ఏంటంటే అనేక ఆరోపణలు, ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఎదుర్కొంటున్న సుజనా చౌదరి గారినో, సీఎం రమేష్ గారినో తీసుకొచ్చి ఆ పార్టీలో పెట్టారు. వారు పార్టీలో చేరక ముందు వారిద్దరి మీద అనేక రేట్స్ జరిగినాయి. ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ జరిగినాయి, సిబిఐ రేట్స్ జరిగినాయి, సిబిఐ ఈడీ రేట్స్ జరిగింది. ఒక్కసారి దీని పార్టీలో చేరిన తర్వాత వారి గురించి ఎవరు మాట్లాడలేదే. అసలు అటువంటి టెయింటెడ్ పొలిటీషియన్స్ తీసుకోవడం అంతవరకు భాగ్యం. కాబట్టి ఏంటంటే ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకే స్థానంలోని కొట్టుకునే భావన ప్రజలకు కలుగుతోంది. ఇది మంచి పరిణామం కాదు ఏ ప్రజాస్వామ్యానికి కూడా. భానుప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడ ప్రత్యేక హోదా గురించి అడుగుతూనే ఉంటామని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎంపీలు చెప్తూ ఉన్నారు. 2.5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటి వరకు కూడా ఒక క్లారిటీ లేదు, ముగిసిన అధ్యాయం అని చెప్పి మీలాంటి నాయకులు చెప్తారు. రాష్ట్రాలన్నింటినీ సమానంగా చూడాల్సిన కేంద్రం ఎందుకు ఆంధ్రప్రదేశ్ విషయంలో చిన్నచూపు చూస్తోంది అని కొంతమంది ఆరోపణ. ఎందుకంటే వైసీపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టుకుంటారు తప్ప భారతీయ జనతా పార్టీ పెద్దగా ఏపీ మీద ఫోకస్ లేదు కాబట్టి, అక్కడ వాళ్ళకి మీకు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు కాబట్టి ఆంధ్రప్రదేశ్ను పట్టించుకోవడం లేదు అనేది ప్రధానంగా భారతీయ జనతా పార్టీ మీద ఉన్న ఒక విమర్శ. మీరేం చెప్తారు? అడక్కపోయినా ఇవ్వాల్సిన అవసరం ఉంది, బాధ్యత మీ మీద ఉంది. కానీ అడిగినా ఇవ్వడం లేదు, హామీలు మీరిచ్చారు కానీ ఇప్పటికీ ఇవ్వడం లేదు. ఏం చెప్తారు భానుప్రకాష్ గారు? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు అన్ని రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఒకే విధంగా చూస్తా ఉంది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేము, ముగిసినట్టు అధ్యాయం అని చెప్పి భారతీయ జనతా పార్టీ కాదన్నా పార్లమెంట్ సాక్షిగా పార్లమెంటరీ కూడా అక్కడ మా మంత్రివర్యులు చెప్పడం జరిగింది. కాబట్టి దానికి ఈక్వలెంట్ గా ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. దాన్ని గత ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏమైనా సంజీవినన్నా, నేను సాధించింది ఎక్కువ సాధించాను, మోడీ గారికి సన్మానం చేయాలి, అరుణ్ జైట్లీ గారికి సన్మానం చేయాలని చెప్పినటువంటి మాటలున్నాయి. ఒకసారి రికార్డు కాబట్టి పరిశీలించమని చెప్పండి. వారు కూడా మెచ్చుకున్నారు. ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు నుండి 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం ఏ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ కాదన్నా ఏ రాష్ట్రానికి ఇప్పుడు నుండి పరిస్థితిలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేము. కాబట్టి దానికి ఈక్వలెంట్ గా ఈ కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ కి ప్యాకేజ్ ఇస్తున్నామని చెప్పి కేంద్ర అప్పుడు నుండి 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పడం జరిగింది. దాన్ని ప్రతిపక్షాలు ఊరికే రోజు విమర్శించుంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు ప్యాకేజ్ కూడా ఇవ్వలేదు కదా, మీరు ప్యాకేజ్ కూడా ఇవ్వలేదు కదా. ఎందుకు ఇవ్వలేదన్నా? చట్టబద్ధత రోడ్డు బడ్జెట్ ఇచ్చాం. 13 యూనివర్సిటీలకు కేంద్ర ప్రభుత్వం అప్పటి నుండి అనుమతిస్తే, అలాట్ చేస్తే దాంట్లో ఇప్పటికీ ట్రైబల్ కి యూనివర్సిటీ తప్ప మిగతా అన్ని 12 యూనివర్సిటీ స్టార్ట్ అయినాయి. మిగతా అన్ని ఏమేం కావాలో అన్ని చేసి 85% విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీల్ని కేంద్ర ప్రభుత్వం మేము దాన్ని పూర్తి చేయడం జరిగింది. మిగతా కూడా కొన్ని డిపిఎల్ రావాలి, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రావాలి. అవన్నీ వచ్చిన తర్వాత కూడా అన్ని మేము క్లియర్ కట్ గా ఆంధ్రప్రదేశ్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. మీరు ఏదో లేదంటున్నారు, ప్రత్యేకమైన అభిమానం ఉంది. మేము ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా ప్రత్యేక ప్రతినిధి బృందం అటువంటి మంత్రివర్యులతో వాళ్ళతో మేము కలుస్తున్నాం. కలిసినప్పుడంతా ఖచ్చితంగా ఏవేవి పెండింగ్ ఉందో దాన్ని వారి దృష్టికి తీసుకుని వెళ్తున్నాం.
రాబో రోజుల్లో మీద 15% కూడా అన్ని పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రాబో రోజుల్లో స్వర్ణాంధ్ర చేయాలని చెప్పి మేము అనుకుంటుంటే ఈ ప్రభుత్వం అప్పుల ప్రదేశ్ గా చేస్తుందన్న. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ప్రదేశ్ గా చేస్తా ఉంది. పూర్తిగా దాదాపు 2.5 లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసిపోతే ఈ రోజు రెండు సంవత్సరాల కాలంలోనే అదనంగా 3 లక్షల కోట్లు అప్పు చేసి చాలదన్నప్పుడు ఇప్పుడు మళ్ళా దాదాపు 1 లక్ష కోట్లకి అప్పుకి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం. ఇది మంచిది కాదు. మేము మళ్ళీ చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ ని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుంది. కానీ ఇక రాష్ట్ర ప్రభుత్వం పనితీరు సరిగా లేదు. వస్తున్నటువంటి నిధులన్నింటినీ దారి మళ్లించి సర్పంచ్కి వచ్చినటువంటి నిధులు కూడా వారు ప్రభుత్వ ఖాతాలు వేసుకుంటున్నారన్న. ఏ విధంగా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి? ఆ వీధుల లైట్లు కానీ, డ్రైన్లు కానీ, అక్కడ నుండి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ ఏ విధంగా వస్తాయి చెప్పండి? మొత్తం నిధుల్ని దారి మళ్లించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినట్టు నిధులన్నింటినీ దారి మళ్లిస్తుంది. మీ ద్వారా నేను ఒకటే అడుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ 2.5 సంవత్సరాల కాలంలో కేంద్రం ఇచ్చినటువంటి నిధులు ఎంత? రైట్. సత్య గారు, బొలిశెట్టి సత్య గారు. వాయిస్ రావట్లేదు సార్. శ్రీనివాస్ చౌదరి గారు. సార్ ఇక్కడ నేను బాధ కలిగించే అంశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులతో సహా ఎంపీలతో సహా రైతుల్ని వరి వేయొద్దని చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీనిపైన ఎంత బాధ కలుగుతుందంటే రైతులు ఆల్రెడీ పంట వేసి బిడ్డల్లాగా తీసుకున్న పంటని గిట్టుబాటు ధర లేకుండా చెట్లు కాకుండా దీన్ని పండించదని చెప్తున్నారు మా ఆంధ్ర రాష్ట్రంలో మంత్రులు స్థాయిలో ఉండేవాళ్ళు, మంత్రులతో కూడా. సరే, ఇదొక పార్ట్ అయితే దీనిపైన పార్లమెంట్ లో వరికి మద్దతు ధర ఇవ్వడం అనేది ప్రధాన సీరియస్. ఎందుకంటే సార్ నేను ఒక మాట చెప్తున్నాను సార్, బార్డర్ లో సైనికుడు చనిపోతే అవార్డులు ఇస్తారు, అదేవిధంగా వారికి పారితోషికం ఇస్తారు. అదేవిధంగా సైట్ లో ఒక ఇంజనీర్ చనిపోతే అతనికి ఇన్సూరెన్స్ ఇస్తారు, అదేవిధంగా కూతురికి కొడుకు ఉద్యోగం ఇస్తారు. ప్రభుత్వంలో ఎవరైనా ఆకస్మికంగా చనిపోతే వాళ్ళకి పారితోషికం, ఇన్సూరెన్స్ అన్ని ఇస్తారు. ఒక డాక్టర్ చనిపోతే ఇన్సూరెన్స్ వస్తుంది, అందరూ అయ్యమంటారు. సినీతారుడు పెద్ద సినీతారులు చనిపోతే పోయి అందరూ పోయి నిరాలు అర్పిస్తారు. సార్, వీళ్ళందరికీ అన్నం పెట్టే రైతుకి కష్టం వస్తే ఏ ఒక్కరూ మాట్లాడకూడదు సార్. ఇదేమన్యాయం సార్ ఈ భారతదేశంలో, నాకు అర్థం కావడం లేదు. రైతు లేకపోతే వీళ్ళు ఎవరు లేరు, డాక్టర్ లేరు, లాయర్ లేరు, సైనికులు లేరు, అందరూ లేరు. అన్ని రకాలుగా అన్నం పెట్టి కాపాడుతున్న రైతుకి గిట్టుబాటు ఇవ్వండి అంటే ఇది డిమాండ్ గా దొరకకుండా ఆ పంటనే మానేయండి అని చెప్పడం ఎంత దారుణమైన ఆంధ్ర పరిస్థితులు నాకు అర్థం కాలేదు. అయితే ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సార్. అమరావతి రైతు పోరాటం ఏ విధంగా జరుగుతా ఉందో దాని గురించి పట్టించుకున్నది లేదు. కేంద్ర ప్రభుత్వం సంబంధించిన విషయం కూడా సార్, విభజన సంబంధించిన అంశాలు ప్రధానంగా లోటు బడ్జెట్ 16,500 కోట్ల రూపాయలు ఇంకా అప్పుల్లో ఉన్నాం. 1956 నుంచి ఇప్పటి వరకు 3,15,000 కోట్ల రూపాయలు ప్రభుత్వాలు 1956 నుంచి 2019 వరకు 3,15,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఆంధ్ర రాష్ట్రం కేవలం 2 సంవత్సరాల్లో వైసీపీ దుర్మార్గ ప్రభుత్వం 3,08,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది సార్. ఎవరు కట్టాలి సార్ ఈ అప్పులు? ప్రజలు పన్నుల మీద కట్టాలా? ఏం సార్ నాకు అర్థం కాలేదు. చెత్త మీద పన్ను, పెట్రోల్ మీద పన్ను, గుడ్డలు వేసుకుంటే పన్ను, గుడ్డలు తీస్తే పన్ను, ఇల్లు కట్టుకుంటే పన్ను, ఇల్లు అమ్మేస్తే పన్ను. ఏమైంది ఇది? నాకు తగుల పరిపాలన నాకు అర్థం కాలేదు. ఇంత దారుణమైన పరిస్థితి, ఆర్థిక ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చేస్తా ఉంటే ఏం చేయాలి? దేశంలో కౌలు రైతులు 2వ స్థానంలో ఆత్మహత్య చేసుకుంటున్నారు, రైతులు 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్య చేసుకుంటున్నారు సార్. 93% ఆత్మహత్యల రేటు ఆంధ్రప్రదేశ్లో ఉందంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఉంది సార్. కేంద్ర ప్రభుత్వం కూడా సార్ ఒక చాలా దారుణమైన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వారు ప్రకాష్ రెడ్డి గారు లాంటి ఎవరైనా అభిమానులు వచ్చా కానీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పైన ఇప్పటికీ చిన్న చూపు చూపిస్తా ఉంటారు. విశాఖపట్నంలో విశాఖ స్టీల్ మిని ఎందుకు సెపరేటేషన్ చేస్తారు? ఇంతమంది గోల్ చేస్తుంటే అమరావతికి మట్టి నీళ్ళు ఇచ్చి అమరావతి నిర్మించాలని చెప్పి ఫండ్ ఏర్పాటు చేస్తామని చెప్పిన మోదీ గారు ఎందుకు సార్ ఇవ్వడానికి తీసుకున్నారు? నాకు అర్థం కాలేదు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తప్పులు చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం కటపెత్తనం చేసి పెద్దన పాత్ర పోషించి పక్క రాష్ట్రం నుంచి రావాల్సిన దాదాపు ఆస్తులు కానీ, కార్పొరేషన్ నిధులు కానీ, లోటు బడ్జెట్ కానీ, అసలు ఇంకో బాధ కలిగించేది సార్ రాష్ట్రంలో ఎన్పిఏ సార్. డిస్కమ్ ఎన్పీ అయిపోయి సార్, నాన్ పర్ఫార్మెన్స్ అసెట్ కింద ఎన్పీ అయితే ఏం సార్ రాష్ట్ర పరిస్థితి? నాకు అర్థం. ఇదే కాకుండా ఈసీఐ ఎన్పిఏ పరిస్థితికి వచ్చేసింది. అంటే ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ఎన్పిఎస్సీలోకి వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ డిసెంబర్ 31 కంతా ఈ సంవత్సరం డిసెంబర్ హ్యాపీ నెక్స్ట్ అని కొన్ని వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. హ్యాపీ నెక్స్ట్ బిల్లు కట్టిస్తామని వాళ్ళకి ఎవరికి కనీసం ఒక ఇటుగా కూడా పెట్టలేదు. వాళ్ళందరూ రేపు కోర్టుకు వెళ్ళి డిప్రమేషన్ షూట్ వేసే పరిస్థితి ఏర్పడుతోంది. ఇది కూడా ఎన్పిఏ పరిస్థితి అయిపోతుంది. మొత్తం ఆర్థిక ఎమర్జెన్సీలోకి వచ్చేసి కేంద్రం నుంచి సహకారం లేకపోతే ఆంధ్ర రాష్ట్రం దివాలా చేసే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మీరు కేంద్రం నుంచి మీకు ఆంధ్ర రాష్ట్రం రాముందన్నారు కదా, మీరు యూనివర్సిటీలో పక్కన పెట్టండి.
ఒక ఇండస్ట్రీ తీసుకురండి, 10 మందికి ఉద్యోగం కల్పించండి, ఉపాధి కల్పించండి. మీరు కనీసం కేంద్రం రాష్ట్రం నుంచి లాగేసుకున్న 11 అంశాలు కూడా నిర్ణయాల్లో కూడా మీరు డ్యామ్ సేఫ్టీ కానీ, నిధులు కల్పించడంలో కానీ, ఉద్యోగాలు కల్పించడంలో కానీ, పరిశ్రమలు తీసుకురావడంలో కానీ, రాజధాని అభివృద్ధి చేసుకోవడం కానీ, 29 రాష్ట్రాల్లో ఏ దరిద్రం సార్ మాకు ఆంధ్ర రాష్ట్రానికి బట్టి దరిద్రం. రాజధాని రాష్ట్రంలో బతుకుతున్నాం సార్ మేము. ఎవరైనా అడిగితే పేపర్లు, న్యూస్ పేపర్లోనో లేదంటే కనీసం పరీక్షల్లో అడిగిన విద్యార్థి రాయాలంటే కూడా వాడు 3 రాజధానుల ఒక రాజధాని అర్థంగా జుట్టు బిక్కుంటున్నాం సార్. అంత దారుణమైన పరిస్థితి. సాక్షాత్ ప్రధానమంత్రి గారు వచ్చి రాయేసి మట్టి నిలిచిపోతే ఇంత చిన్న చూపు ఆంధ్ర రాష్ట్రం పైన కలగడం అన్యాయం కాదు. పెద్దలు ఆంధ్ర రాష్ట్రం నుంచి మాట్లాడేవాళ్ళు కూడా ఎందుకు బీజేపీ పెద్ద ఎత్తున ప్రస్తావించడం లేదు ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి భానుప్రకాష్ లాంటి నాయకులు మోడీ గారి మీద ప్రభుత్వం మీద మాట్లాడాలి కదా. డిమాండ్ చేస్తున్నారు. రైతులు ప్రధానంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాపాడుకునే దాంట్లో పెద్ద పాత్ర బీజేపీ పోషించే విధంగా, నిర్వహిస్తున్న విధంగా బీజేపీ నాయకులు వెళ్ళకపోతే మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి. ఆ వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో లేదు. ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీ చంద్రబాబు నాయుడు గారి సాక్షిగా మెచ్చుకోవడం జరిగింది మోడీ గారిని, ఫైనాన్స్ అరుణ్ జైట్లీ గారిని. గుర్తుపెట్టుకోండి, 220 కోట్లు క్యాపిటల్ ఇచ్చారు. 220 కోట్లు చుట్టూరు కనెక్టివిటీ కోసం 80,000 కోట్లు తర్వాత నేషనల్ హైవేస్ లేకపోతే ఆంధ్ర రాష్ట్రం చౌదరి గారు విమర్శించేది మీ నాయకుడు మెచ్చుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకున్నాడు, అసెంబ్లీ సాక్షిగా మెచ్చుకున్నాడు. దీని భారతీయ జనతా పార్టీ మెచ్చుకునే కాదు. మీ నాయకుడు ఏం మాట్లాడారో ఒకసారి తెలుసుకోండి. మీ నాయకుడు కూడా ఏం మాట్లాడారో తెలుసుకోండి. ఇది మాకు బాధ కలిగిస్తా ఉంది. ఈ విషయాలపైన మీరు పర్టికులర్ పలానా విషయాలపైన నేను స్పష్టంగా చెప్తున్నా. కోవిడ్ సార్, కోవిడ్ ఇష్యూ పైన 34th స్టేజ్ లో ఉన్నాం సార్. 52% అది వేరే అంశం, మాట్లాడదాం. రైట్. మొత్తానికి ఏపీకి సంబంధించిన ఎంపీలు అంటే 25 మంది ఎంపీలు, 22 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, అలాగే 3 తెలుగుదేశం పార్టీ ఎంపీలు చాలా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 2.5 ఏళ్ళు అయిపోతోంది. రాజధాని విషయంలో ఒక క్లారిటీ లేదు. అలాగే ఏపీ ప్రయోజనాల కోసం అలాగే విభజన బిల్లులు, విభజన హామీలు ఇంకా పెండింగ్ ఉన్నాయి. సో ఏ రకంగా ఫైట్ చేస్తారో అనేది చూద్దాం. కంక్లూడ్ చేసే ముందు మరో కీలకమైన ఒక అంశానికి సంబంధించి డిబేట్ చేద్దాం. పార్లమెంట్ పనితీరుపై సుప్రీం వ్యాఖ్యలు చేసింది ఇటీవల. ఆ వ్యాఖ్యలు చాలా ఆందోళనకరం అని విపక్ష నేతలతో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడారు. పార్లమెంట్తో పాటు ఇతర చట్టసభల పనితీరు, చట్టాలను రూపొందిస్తున్న విధానం పట్ల ఇటీవల సుప్రీం చేసిన వ్యాఖ్యలపై పలువురు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకు ఈ చట్టసభల హక్కులకు, మర్యాదలకు భంగం వాటిల్లుతోంది? ఇతర రాజ్యాంగబద్ధ వ్యవస్థలు చట్టసభలపై ప్రతికూల వ్యాఖ్యలు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా? ఎందుకంటే ఇప్పుడు చూసాం, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న కొంతమంది అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటువంటి కామెంట్స్ చేశారు ఇటీవల చట్టసభల్లో. ఉదాహరణకు మన అసెంబ్లీలో ఏం జరిగింది అనేది ఒకసారి మననం చేసుకుంటే అర్థమవుతుంది. ఎందుకు చట్టసభల ప్రతిష్టను దిగజార్చుతూ ఉన్నారు, వాటి గౌరవానికి భంగం కలిగిస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరం అంటూ కొన్ని వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి. కృష్ణరాజు గారు, దీని మీద మీ కామెంట్ ఏంటి? పార్లమెంట్ తీరు, అలాగే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల తీరు. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో నుంచి ఇదే పరిస్థితి ఉందండి. అన్ని చోట్ల కూడా ఎక్కడ కూడా డిబేట్స్ అనేవి జరగటం లేదు. దాదాపు సగటును చూస్తే 70% సభా సమయం వృధా అవుతుంది. బిల్లులన్నీ కూడా అత్యధిక బిల్లులు 90% బిల్లులు గిరిజన అవుతున్నాయి, అంటే చర్చ లేకుండా ఆమోదించబడుతున్నాయి. ఇది ఈ ఉపద్రవానికి ఒక కారణం ఏంటంటే, మనకి రాష్ట్రాల్లోనూ కేంద్రంలోనూ సభా సమావేశాలను లైవ్ ఇవ్వడం ప్రారంభించినప్పటి నుంచి మీకు ఈ తరచుగా ఈ సభల్లో సమావేశాల్లో వాయిదాలు, గందరగోళాలు, ధర్నాలు అనేవి బాగా ఎక్కువ అయ్యాయండి. ఇది మనం ఒకసారి గమనిస్తే, మరి ఒకసారి అంత ముందు అంటే లైవ్ ఇవ్వడానికి ముందు సభలో సమావేశాల్లో ఎంత సమయం వృధా అయింది, లైవ్ ఇచ్చిన తర్వాత ప్రారంభించిన తర్వాత ఎంత సమయం వృధా అయిందని చెప్పి మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. రెండోది, కార్యనిర్వాహక వర్గం అంటే పార్లమెంట్ కి లేకపోతే న్యాయ వ్యవస్థకి మధ్యన ఎక్కడో ఏదో సంథింగ్ ఒక స్పర్ధ అనేది ఉంది. ఈ మధ్యన మేము విజయవాడలో ఒక సదస్సు నిర్వహించామండి. దానికి మన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గారు, జస్టిస్ చంద్రశేఖర్ గారు కూడా వచ్చారు. ఈ స్పర్ధ అనేది ఒకటైతే ఉందండి. దీనికి ఈ మధ్యన మీకు ఒక 2 రోజుల క్రితం
భారత రాష్ట్రపతి కోవింద్ గారు, మన రామ్నాథ్ కోవింద్ గారు కూడా న్యాయమూర్తులను ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేస్తూ, మీరు వ్యాఖ్యలు చేసేటప్పుడు చూసి ఆచి తూచి స్పందించండి, మీరు చేసే వ్యాఖ్యల ప్రభావం దేశం అంతా ఉంటుందని చెప్పి ఆయన వారికి చెప్పడం కూడా జరిగింది. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎల్వి రమణ గారు కూడా ఈ మధ్యన తరచుగా పార్లమెంటరీ వ్యవహారాలకు సంబంధించి కూడా ఆయన కామెంట్ చేస్తారు. ఇంతకు మీరు ప్రస్తావించి కూడా దాంట్లో భాగమే ఆయన. పార్లమెంట్ లో సరిగ్గా చర్చ జరగడం లేదు, బిల్లుల్ని సరిగ్గా చర్చించకుండా ఆమోదించడం వల్ల ఆ తర్వాత అది న్యాయస్థానానికి వచ్చినప్పుడు అది న్యాయ సమీక్షకు నిలబడటం లేదు అని కూడా ఆయన చెప్పారు ఆయన. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అటు న్యాయ వ్యవస్థ కావచ్చు, ఇటు పార్లమెంటరీ వ్యవస్థ కావచ్చు, ఇటు కార్యనిర్వాహక వ్యవస్థ కావచ్చు, మూడు వ్యవస్థల్లో కూడా లోపాలు ఉన్నాయి. ఒకదాని మీద ఒకటి తన పెత్తనాన్ని చెలాయించే ఒక ప్రయత్నాన్ని ఎందుకో ప్రారంభించినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు న్యాయ వ్యవస్థకు సంబంధించి కూడా ఆ వ్యవస్థకు లోని లోపాలను ఎత్తు చూపించింది సామాన్య మానవులు కాదండి. ఆ న్యాయ వ్యవస్థలో పనిచేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులే ఆ వ్యవస్థలో లోపాలు అనేక లోపాలను బయటపెట్టారు. మీకు తాజాగా మీకు తెలుసు, మీకు కొద్ది సంవత్సరాల క్రితం మీకు ఢిల్లీలో 4 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అసాధారణ రీతిలో ఒక ప్రెస్ మీట్ పెట్టి న్యాయ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, వాటిని సరిదిద్దకపోతే దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని చెప్పి హెచ్చరించారండి. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ రమాపాల్ గారు ఆమె ఒక పుస్తకంలో న్యాయ వ్యవస్థ 7 రకాల పాపాలతో సతమతమవుతోంది, 7 పాపాల వలయంలో చిక్కుకుందని చెప్పి ఆమె పేర్కొన్నారు. అట్లాగే మార్కండేయ కర్జు గారు అయితే న్యాయ వ్యవస్థలో అనేక మంది న్యాయమూర్తులు అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి ఆయన ఓపెన్ గా చెప్పారు. ఇట్లా అనేక అంటే న్యాయ వ్యవస్థ కూడా సంస్కరణలకు అతీతం కాదు. న్యాయ వ్యవస్థలో సంస్కరణ రావాలి, శాసన వ్యవస్థలో రావాలి, కార్యనిర్వాహక వ్యవస్థలో కూడా సంస్కరణ రావాలి అని చెప్పడానికి ఇటీవలి పరిణామాలు భావన చేస్తున్నాయి. రైట్. బొలిశెట్టి సత్య గారు, క్షమించాలి, కాస్త లేట్ అయింది తీసుకోవడం, చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల. మీ అభిప్రాయం ఏంటి? ఒకటి, ప్రత్యేక హోదా విషయంలో, అలాగే విభజన హామీల విషయంలో, ముఖ్యంగా మీ విశాఖ ప్రాంతానికి చెందిన స్టీల్ ప్లాంట్ విషయంలో ఎందుకు ఒక కీలకమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో ఎటువంటి సెంటిమెంట్ ఉంది అనేది అందరికీ తెలిసిన విషయం. అలాగే మీ ప్రాంతానికి సంబంధించి స్టీల్ ప్లాంట్ విషయంలో అది ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం. నిన్న మొన్న విజయసాయిరెడ్డి గారు కూడా చెప్పారు, మీరు కూడా ప్రస్తావించారు సోషల్ మీడియాలో. అది ఇక్కడ చెప్తూ ఉన్నారు కానీ అక్కడ ప్రెజర్ చేయడం లేదు అని చెప్పేసి మీ కామెంట్ ఏంటి దీని మీద? అంటే బేసిక్ రాష్ట్ర ప్రయోజనాల గురించి పనిచేయాలండి. ఏమవుతుందంటే, మనం రాజ్యసభకి మేధావుల్ని లోక్సభకి విద్యావంతుల్ని పంపిస్తే అది సాధ్యం అవుతుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే, డబ్బున్న వాళ్ళని రాజ్యసభకి, చదువులేని వాళ్ళని లోక్సభకి పంపిస్తాం. డబ్బుల్ని చదువులేని వాళ్ళని లోక్సభకి పంపిస్తున్నాం ఎక్కువ విషయాల్లో. మనం పక్క రాష్ట్రాలకి నేర్చుకోవాల్సిన ప్రధాన విషయం అండి, రాజ్యసభలో మన విజయసాయి రెడ్డి గారు రైతుల గురించి మద్దతు పలికారు. పక్కనే రాష్ట్రాల తెలంగాణలో స్టేట్ వెంకయ్య గారు అప్రోచ్ చేస్తున్నా ఉన్నారు. ఎలా ఉండాలంటే, ఎవరైనా చెప్పినా ఎవరు చెప్పినా ప్రతి వాళ్ళకి మన సొంత అభిప్రాయాలు, సొంత రాష్ట్ర ప్రయత్నాలు కావాలి. అలా కాకుండా అది ఎంత వచ్చినట్టు, ఎందుకంటే ఎప్పుడైతే క్రిమినల్స్ పాలిటిక్స్ వల్ల ప్రధాన కార్యక్రమం అంటే యాక్చువల్ గా మనకి రాజధాని కాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఓట్ పర్సన్స్ లో సడన్ గా బడ్జెట్ ఇచ్చిన రాజధాని వదిలేసి మనం ఇక్కడికి వచ్చేయడం, ఇక్కడికి వచ్చి దాంట్లో 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో సప్లై అయిపోవడం, ఈ వ్యక్తిగత ప్రయోజనాలు. ఇష్టంగా ఇంకోటి ఏమంటే, ఏ విధమైన విషయంలో తేడా వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు సిఐఏ విషయంలో దేశం అంతా వ్యతిరేకిస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంలో సిఐఏ నేను సపోర్ట్ చేస్తున్నాను. అలాగే ఏ ముస్లిం సిఐఏ ఏ ముస్లిం అయినా ఇబ్బంది వస్తే నేను స్వయంగా పోరాడాను, మా పార్టీ పోరాడుతుందని చెప్పగలిగారు. అలాగే ఉండాలి. అలాగే విశాఖ ఉక్కు విషయంలోకి వస్తే గనుల విషయంలో కానీ, రాకపోతే దాన్ని ప్రైవేట్ పరంగా కాకుండా ఉండే విషయంలో కానీ గత ప్రభుత్వాన్ని కూడా తీసుకురాలేదండి. విశాఖ గురించి పోరాడి ప్రజలు సాధించుకున్న విశాఖపట్నం ఉక్కుకి గనికి సంపాదించలేకపోయారు ఈ జనులు. అలాగే దాని ప్రైవేట్ పరంగా కాకుండా ఆపడంలో కూడా చిత్తశుద్ధి లేదండి. అక్కడేమో అధికారం తెలుపుతారు, ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఏమో ప్రైవేట్ రాష్ట్రంలో అధికారం తెలుపుతారు, రాష్ట్రంలో అడ్డు అంటుంది. అలాగే విజయసాయి గారి కేంద్రంలో అధికారం తెలుపుతారు, రాష్ట్రంలో పెట్టి వంట అంటారు. ఇలా ఉండకూడదండి. ఇది గోల్డ్ స్టాండర్డ్స్ వల్ల మన రాష్ట్ర విభజన జరిగింది.
మన రాష్ట్రం ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు కావాలంటే ముఖ్యంగా ఉండాల్సింది చూపిస్తారు. మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చారు. అది ఎందుకు రాలేదు అంటే 14వ సంఘం ఇవ్వలేదు, 15వ సంఘం రికమెండ్ చేయలేదు, 14వ సంఘం నుంచి 15వ సంఘం మారే మేర కేంద్రం ఏం చెప్పినా కూడా అది రాజ్యసభలో చెప్పడమే కాకుండా క్యాబినెట్ లో ఆమోదం పలికిన క్యాబినెట్ ఆమోదం ముద్ర పడిన అంటే మంత్రివర్గం తీర్మానం చేసి అవుతుంది ఇచ్చింది వద్దని చెప్పి అప్పట్లో బాబు గారు వాళ్ళ ట్రాప్ లో పడ్డారు. ఆ ట్రాప్ లో పడింది. అప్పుడు ఎవరైనా ప్రత్యేక హోదా అంటే తరచా ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ ప్రత్యేక హోదా కావాలన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎమ్మెల్యే ఇవ్వండి, ఎంపీలు ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా మనం సాధిస్తానని తర్వాత వాళ్ళు మెజారిటీ అంటే హక్కులు కాకుండా బ్లాక్ మెయిలింగ్ వచ్చింది. బ్లాక్ మెయిలింగ్ చేసి డబ్బులు కాల్కులేట్ చేస్తారు. ఏం చెప్పంటే రాష్ట్రానికి కొన్ని హక్కులు ఉంటాయి, ప్రజలకు హక్కులు ఉంటాయి. ఆ హక్కుల గురించి పోరాడాలి. ఈ రోజు కేంద్రంలో ఇప్పుడు విత్డ్రా చేసుకున్నారు 3 రైతు బిల్లులు, రైతు చట్టాలని. ఆ విత్డ్రా చేసుకున్న సమయంలో కూడా మోడీ గారు ముందుగా క్షమాపణ చెప్పారు. అది ధైర్యం అంటే ఎలక్ట్రిక్ బలం పెట్టడానికి ఎత్తులు జరగకుండా పెట్టడానికి ఎంత పెట్టారో అంతకంటే ఎక్కువ తెలియదు క్షమాపణలు అడిగారు రైతులు. నాకు తెలిసి ఈ రోజు అది క్షమాపణ వాళ్ళు కూడా ప్రతిపక్షాలు కోరినట్టు కేంద్రం కూడా క్షమాపణ చెప్తారని నేను అనుకున్నాను. ఎందుకంటే సమర్పించుకుంటే బిల్లు వాపసు చేయాల్సిన చట్టాలు వాపసు చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రిపీల్ బిల్లు విత్డ్రా చేసుకున్నాం అన్నారు. అది క్షమాపణ కానీ రాకపోతే అది రిపెంటెన్స్ కానీ లేదు, మళ్ళీ ఇంకోటి పెడతాం. అంటే కేవలం కోర్టులు తప్పుదాలు పట్టించడానికి చేస్తున్నారు. అలా కాకుండా ప్రజల గురించి ప్రజలు కానీ చేయాలంటే రవిశంకర్ గారు ఈ ద్వారా నేను చెప్తున్నాను, రాజ్యసభకి మేధావులే వెళ్ళాలి, లోక్సభకి చట్ట రాజ్యానికి గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు, చట్టాల గురించి తెలిసిన వాళ్ళే లోక్సభకి వెళ్ళాలండి. అంతేగాని చీఫ్ కేసులు పట్టుకుని వచ్చిన వాళ్ళు బిల్డర్లు చదువుదాని బిల్డర్లు ఎప్పుడు తను పంపించడం వల్ల ఏమవుతుందంటే మన హక్కులు, మన రాష్ట్ర హక్కులు పోతుంది, మన భవిష్యత్తు నాశనం అయిపోతుంది, రాష్ట్రానికి దేశానికి కూడా. ఇది ప్రజలందరూ తెలుసుకున్నారు. రైట్. అంటే ఎటువంటి ప్రెజర్ తీసుకురావాల్సిన అవసరం ఉందంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? వైసీపీ ఎంపీలు గట్టిగా ప్రెజర్ తెస్తామని చెప్తున్నారు, తీసుకురావడం లేదు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు అయితే ఆ రకంగా చేయడం లేదు. వాళ్ళ మీటింగ్స్లో అయితే చాలా అగ్రెసివ్గా పోరాడతాం, ఒత్తిడి తెస్తాం, మెడలు వంచుతాం, ఇటువంటి మాటలు చెబుతూ ఉన్నారు. కానీ అక్కడ ప్రాక్టికల్గా మనం చూస్తే కనుక అయ్యా సార్ అంటూ వంగి వంగి దండాలు పెట్టాల్సిన పరిస్థితి. అది మన రాష్ట్ర పరిస్థితి, మన ఎంపీల పరిస్థితి. అదేనండి, చిత్తశుద్ధి ఉంది. వాళ్ళ మీద కేసులు రాకపోతే ఒక్క ఎంపీ చాలండి. దేశం మొత్తం మీద ఏ సమస్యలోనే చర్చించడానికి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కి అధికారం ఉంది. ఒక్క ఎంపీ నిజంగా నిలబడి మాట్లాడితే దానికి సమాధానం చెప్పాల్సిందే ఆ స్పీకర్, ప్రధానమంత్రి. దీనికి ఆల్టర్నేటివ్ లేదండి. చిన్న ఎంపీ, పెద్ద ఎంపీ, చిన్న పార్టీ, పెద్ద పార్టీ కాదు. మనకి ఏమవుతుందంటే నిజాయితీ చిత్తశుద్ధి లోపించింది. నెక్స్ట్ కేసులు ఉన్నాయి. అక్కడ పోయి ఎందుకు వెళ్తున్నారండి అంటే డబ్బులు ఇంత ఈ రోజు ఎవరైనా రవిశంకర్ గారు ఇవాళ ఎవరైనా ఎంపీ అంటే డబ్బులు పెట్టుకోలేదంట. ఒక మేధావిని ఎంపీగా పంపించాలి. ఉండరు రావడం ఒక రూపాయి ఖర్చు పెట్టుకుంటే ఎంపీ గెలిచినప్పుడు గెలిచారు, ఉన్నప్పుడు ఓడారు. కానీ ఉన్నట్టు మాట్లాడతారు తప్ప అక్కడ పోయి నేను ఇలాగే మాట్లాడాలని ఉంటుంది. ఎప్పుడు కూడా మేధావి అన్నవాడు అక్కడ లోక్సభలో ఉంటేనే ఈ దేశం బాగుపడుతుందండి, మన రాష్ట్రం బాగుపడుతుంది. అది లేకుండా ఉన్నంత కాలం ఇదేమంటే ఇక్కడ ఒక మాట, చెన్నైలో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట మాట్లాడి ఈ నాయుడు వల్ల జరగదండి, న్యాయం జరగదు. ఈ రెండు పార్టీలు కూడా నేను నిర్దిస్తాను. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో అధికారంలో రెండు పార్టీలు కూడా ఢిల్లీలో మన హక్కులు సాధించడం విఫలం ఉంది. ఒక ఆయన 29 సార్లు తిరగాలంటాడు. ఎందుకు తిరగాలంటే ఒక్కసారి వెళ్తే అవసరం భయపడేటట్టు ఉండాలి, అంత చిత్తశుద్ధి, అంత నిజాయితీ ఉండాలి. అంతేగాని మనం మీడియా మేనేజ్మెంట్ చేస్తున్నాం తప్ప చిత్తశుద్ధి, నిజాయితీ ఎక్కడ ప్రదర్శించడం లేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ బొలిశెట్టి సత్య గారు, భానుప్రకాష్ రెడ్డి గారు, కృష్ణరాజు గారు, ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు ఇవాల్టి బిగ్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. మరి కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సో రాష్ట్ర ప్రయోజనాల కోసం మన ఎంపీలు ఎలా ఫైట్ చేయబోతారు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్గా ఉంది. ఇది ఇవాల్టి బిగ్ డిస్కషన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.